వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా సంస్థలను నెలకొల్పి అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. అదే విధంగా బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. ముస్లింలను బీసీలో తాము కలపలేదని, కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీలో ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సోదరులు ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు ఆర్ఎఫ్ఎల్ మోహన్ గారు, మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ప్రచార కార్యక్రమ భాగంలో పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక జరుగుతూ ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతా ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా మరి ప్రచార కార్యక్రమంలో అందరూ కూడా రావడం జరిగింది. మా సోదరులు సహచరులు మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో ఉన్న తరుణంలో అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు కూడా వారి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం ఉన్న సందర్భంలో నేను ఒకటే తెలియజేయాలి. నేరుగా సూటిగా ఈరోజు బీజేపీని అడుగుతా ఉన్నాం. 10 మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం, రాహుల్ గాంధీ గారి ఆలోచన అమలు చేయాలని మొత్తం యావత్ భారతదేశంలోనే ఆదర్శనీయంగా బలహీన వర్గాలకు సంబంధించి ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రతిపాదికన వనరులు కేటాయింపు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ ఇవ్వాలి అని ఆలోచన రాహుల్ గాంధీ గారు చేస్తే, ప్రభుత్వంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఓ గొప్ప నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం అనే ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తా ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని
అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను. అవన్నీ ఏం మాట్లాడకుండా ఇవ్వాలని చేసే ప్రయత్నంలో అనేక వేలాది మందిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వారి వారి పాఠశాల నుంచి, వారి వారి కళాశాల నుంచి ఉత్తీర్ణుల గారు మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నారు. అంటే ఈ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని స్థిరపడ్డవారు ఉన్నారు. అయితే బాధాకరం ఏంటంటే పాఠశాల అన్నప్పుడు ఫీజు కలెక్ట్ చేస్తారు. క్రమశిక్షణతో కూడుకొని నాణ్యమైన విద్యను అందించడానికి ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకొని స్కూల్స్ నడుస్తాయి. ఆ నడిచే రీతిలో డిసిప్లిన్డ్గా నడిచే సోదరుడు నరేందర్ రెడ్డి గారి వ్యవహార శైలిని తప్పుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ. మేము అడుగుతా ఉన్నాం, మీరు రాబోయే కాలంలో పట్టభద్రులకు ఏం చేస్తారు? సమస్య పరిష్కారం విషయంలో ఏం మాట్లాడతారో మాట్లాడకుండా ఈ విధమైన వారిపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీరుని ప్రజలందరూ గమనించాలి. క్రమశిక్షణతో ఈరోజు ఆ విద్యాలయాన్ని, ఆ పాఠశాలను నడిపించకుండా ఉంటే సక్సెస్ఫుల్గా ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి మన పిల్లలకి, తెలంగాణ పిల్లలకి ఐఐటిలో, ఎయిమ్స్లో, ప్రభుత్వ వైద్య కళాశాలలలో, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలలో ప్రవేశం ఏ విధంగా సాధ్యపడుతుంది విషయంలో కానరాని అంశాన్ని ఈరోజు దాన్ని పట్టుకొని దుష్ప్రచారం చేసే ప్రయత్నాన్ని మానుకొని ఈరోజు నేను మరొకసారి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మేము ఇప్పుడే సమస్యలు పరిష్కారమైనవి అని మాట్లాడతలేదు. మాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యల విషయంలో పరిష్కార మార్గాన్ని అన్వేషణ ఏ విధంగా చేయాలి. ఆ ప్రయత్నంలోనే విద్యా వ్యవస్థకు సంబంధించి గెస్ట్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ సంబంధించిన వారు కానీ, సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన కొన్ని సమస్యలు, ఇవన్నీ సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నాం కనుక రేపు వీటన్నిటికీ సంబంధించిన సమస్యల పరిష్కారం గురించి సహచరుడుగా శాసన మండలిలో విద్యావంతులు, ఉద్యోగ సమస్యలు, ఉపాధి విషయంలో సమస్యలు, నిరుద్యోగ ఆ యువకులకు సంబంధించిన సమస్యలు, వీటన్నిటి విషయంలో అవగాహన వ్యక్తి రేపు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక శాసన మండలి సభ్యుడిగా ప్రభుత్వాధికారులతో నిరంతరం సంప్రదించి పరిష్కార మార్గాలకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలు తెలియజేసి వారికి పరిష్కారాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి మా ఆల్ ఫోర్స్ నరేందర్. అందుకోసమే ఈ సందర్భంలో ఇవన్నింటిని కూడా బేరీజు చేసుకొని మేమంతా పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాం. నెగిటివ్ క్యాంపెయిన్తో వారు వెళ్తూ ఉన్నారు. మేమంతా ఒక పాజిటివ్ ఆలోచన ప్రజల్లో ఉండాలి. మా యువతరానికి సంబంధించి రాబోయే కాలంలో ఏ విధంగా స్పష్టంగా ఈ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు పూర్తి స్థాయిలో సహకరించారు. 10 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో సహకరించి ఎప్పుడు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన పట్టభద్రులు యువతరానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వేచిస్తున్నారని
ఆనాడు చేతులు పట్టుకొని నడిచిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వారికి ఎప్పుడు కూడా ఆ విధమైన సహకారం అందించమని కూడా కోరలేదు. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం బీజేపీ వారు గతసారి యువతరానికి ఆశలు పెట్టింది. ఉద్యోగాల ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి బీజేపీ పార్టీ వారు కూడా ఓ పక్షాన మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ ఖాళీలని నింపే కార్యక్రమంలో కార్యాచరణలో మరో విధమైన ఆలోచన రాకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి తోడు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, వారి ట్రాన్స్ఫర్లు కానీ వారి ప్రమోషన్లు కానీ పీఈటీలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వారి ప్రమోషన్లు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డిఏలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేనప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆర్థిక గాడి తప్పిన తరుణంలో కూడా ఒక డిఏని ప్రకటించి వచ్చి రాగానే ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. దానికి తోడు ప్రధానమైన అంశం GOMS 317. GOMS 317 తీసుకురావడానికి దాని పునాది జోన్ల విభజనకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు. జోన్లను విభజన చేస్తూ స్థానికత విషయంలో శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న హోం మంత్రిత్వ శాఖ ద్వారా వారు అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ 317 పరంగా పోరాటం చేస్తామని చెప్తారు. అసలు ఎక్కడైతే బీజం ఉండేనో ఆ బీజం దగ్గరనే వారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు విభజనకు సంబంధించి స్థానికతకు సంబంధించి దాని తర్వాత రాబోయే పరిణామాల గురించి ఆలోచన చేయకుండా ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక మిత్రపక్షంగా ఉన్నది కనుక హోంమంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉండి స్టాంప్ కొట్టి ఉత్తర్వులు ఇచ్చడానికి దారి తీసింది కనుక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడంతో దానిపై GOMS 317 తీయటం, తద్వారా అనేక మంది డిగ్రీలు చదువుకుంటున్న బీకామ్, BCA ఇంజనీరింగ్ సంబంధించిన వారికి BFSI తోని అనుసంధానం చేసినాం. రేపు రాబోయే కాలం మా ఉద్దేశం అంతా కూడా డిగ్రీలు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థి BA కానీ బీకామ్ కానీ BSc కానీ MCA కానీ BCA కానీ MBAలు చదువుకుంటున్న వారికి అందరికీ కూడా రేపు రాబోయే కాలంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మొదలు పెడతా ఉన్నాం. అంటే మీకు చెప్పేది ఏంటంటే మనం చదువుతా ఉన్నప్పుడు ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లేదు. 3 నెలల 4 నెలల నెల రోజులు వారు చదువుతా ఉన్న చదువుకు సంబంధించి ఆ పరిశ్రమలో సంబంధిత పరిశ్రమలకు పోయి ఎక్స్పోజర్ రావడానికి
రేపు పొద్దున వారు అకాడమిక్గా ముందుకు పోవాలన్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో వారు ఆలోచన చేయాలన్నా, పరిశ్రమలకు సంబంధించిన కొత్త టెక్నాలజీస్ని అర్థం చేసుకోవడానికి రేపు రాబోయే కాలంలో వారు చదివిన చదువుకి మరి పరిశ్రమలకు రెడీ ఉండాలనే ఒక యోచనతో ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం. ఎందుకంటే యువతరానికి సంబంధించిన బాధ్యత ఇది మాత్రం. లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొన్ని ఉంటాయి, దానికి 100 రెట్లు రెట్టింపు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీరిని ప్రొడక్టివ్ వేలో తీసుకుపోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం అడుగులు మొదలుపెట్టినాం. మరి దానికి మద్దతు పలకాలని ఎన్నికలు వచ్చిన సందర్భంలో మా గ్రాడ్యుయేట్ సోదరులకి మేము మనవి చేయడానికి మేమందరం కూడా వచ్చాం. మరి మీ అందరి సహకారాన్ని కోరుతూ ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ సోదరులకు కూడా చాలా సంవత్సరాలుగా మీకున్న పెండింగ్ సమస్యలు, 10 సంవత్సరాల కాలం పాటు మీ పెండింగ్ సమస్యలు కూడా అట్లా ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచన కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని మీరు కూడా సహకరించాలని కోరుతాము.